హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. బిగ్ బాస్ సీజన్ 8లో ఒక గుంటనక్క టీం అయితే ఉంది. వీళ్ళు ఎంత గుంటనక్కలంటే చెప్పిన మాటల మీద నిలబడరు, అబద్ధాలు చెప్తారు, వేరే వాళ్ళని మ్యానిపులేట్ చేసేసి వాళ్ళ మీద నిందలేస్తారు. ఇట్లా చాలా రకాలుగా అయితే వీళ్ళ బిహేవియర్ అయితే ఉంటుంది. ఆ గుంటనక్క టీం ఎవరంటే నిఖిల్, పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ. వీళ్ళ గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. వాళ్ళని గుంటనక్కలు అని ఎందుకన్నాను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూసే ప్రయత్నం చేయండి. ఫుల్గా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పృథ్వీ గురించి మాట్లాడుకున్నాం. మన తేజ మీద నామినేషన్స్ అప్పుడు నీకు దమ్ము లేదు, నీకు దమ్ము లేదు, నీకు దమ్ము లేదని తేజని చాలాసేపు ట్రిగర్ చేశాడు. చాలాసార్లు, 100 సార్లు ఆ మాట అయితే అన్నాడు, దమ్ము లేదు దమ్ము లేదని. మరి పృథ్వీకి ఏమాత్రం దమ్ముందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఒక టాస్క్ అయితే జరుగుతుంది లాస్ట్ వారం. ఈ టాస్క్ స్క్రీన్ ఇస్తాను చూడండి. ఈ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్ కంటే ముందు నబీలు, పృథ్వీ ఒక ఒప్పందంకి అయితే వచ్చారు. ఇద్దరం కలిసి ఆడదాము, అంటే వేరే వాళ్ళని ఓడించే ఆట కాదు, ఇద్దరం కలిసి ఆడదాము, చివరిలో మనం ఇద్దరు ఉన్నప్పుడు అక్కడ డిసైడ్ చేసుకుందాం అనేసి ఒక ఒప్పందంకి అయితే వచ్చారు. కానీ పృథ్వీ ఏమో మధ్యలో మాట తప్పాడు. నిఖిల్ దగ్గరికి వెళ్ళి నబీల్ బుట్టలో వేసేసి, నబీల్ బుట్టలో మూటలు వేసి అని చెప్పాడు. కానీ తర్వాత వచ్చి నబీల్ అడిగితే నేను ఆ మాట చెప్పలేదని చెప్పాడు. కనీసం నాగార్జున సార్ కూడా శనివారం పూట ఈ పాయింట్ తీసుకురాలేదు, పృథ్వీ చేసిన తప్పుని చూపించలేదు. కానీ అక్కడ యష్మి, తేజ ఇద్దరు తప్పు చేస్తే తేజకు మాత్రం పెద్ద పనిష్మెంట్ ఇచ్చాడు నాగార్జున సార్. సో నాకైతే నాగార్జున సార్ డెసిషన్ అయితే కంప్లీట్లీ రాంగ్. అది అసలు కనీసం యష్మిని బ్లేమ్ కూడా చేయలేదు. యష్మి తప్పు కూడా అక్కడ చాలా పెద్దదే ఉంది. కానీ తేజ ఒక్కడే తప్పు చేశాడని చెప్పేసి తేజకు అయితే చాలా పెద్ద శిక్ష అయితే వేశారు. దమ్ము గురించి మాట్లాడే పృథ్వీ మాట తప్పిన తర్వాత కూడా నబీల్ వచ్చి అడిగితే నేను చేయలేదని చెప్పాడు, నేను నిఖిల్ చెప్పలేదని చెప్పాడు. కానీ ప్రజలందరూ చూశారు. అండ్ పృథ్వీకి నబీల్కి జరిగిన ఆర్గ్యుమెంట్లో కూడా నబీల్ వచ్చేసి గొడవ ఎందుకు అనేసి జస్ట్ ఇట్లా ఆపుతున్నాడు అంతే. మీదకి వస్తుంటే ఆపుతున్నప్పుడు చెయ్యి వేయకు అని నబీల్ని ఇట్లా నెట్టాడు. అక్కడ కూడా ఓవర్ అగ్రెసివ్ అయిపోయాడు. గట్టిగా అరిచేసి నరాలు బయటపడేలాగా అరిస్తే, గట్టిగా మాట్లాడి ఏదైనా అరే ఒరే అంటే, లేదా బూతులు తిడితే, కొన్ని ఎఫ్ వర్డ్స్ వాడితే అదే దమ్ము అనుకుంటాడు పృథ్వీ. మాట తప్పుతాడు, అబద్ధాలు ఆడతాడు, వేరే వాళ్ళని ఎట్లా ఓడించాలని ఆడతాడు. ఇవి ఆయన దృష్టిలో దమ్ము అంట. దమ్ము అనేది అవి కాదు. ఇంకోటి వచ్చేసి నిన్న జరిగిన నామినేషన్స్లో, అంటే రీసెంట్గా జరిగిన నామినేషన్స్లో గౌతమ్, పృథ్వీ మాట్లాడుకుంటున్నప్పుడు గౌతమ్ అడిగాడు, తేజాని మీరు కావాలని నామినేట్ చేశారు, నిఖిల్ నువ్వు కలిసి తేజాన్ని నామినేట్ చేశారు, మీకు యష్మి, విష్ణుప్రియ కూడా మీకు తోడయ్యారు, మీ అంతా కలిసికట్టుగా తేజాన్ని నామినేట్ చేసి బయటికి పంపిద్దామని టార్గెట్ చేశారని చెప్తే కాదు అని చెప్పాడు పృథ్వీ. కానీ అక్కడ జరిగింది ఏంటంటే పృథ్వీ వచ్చేసి నబీల్ని నామినేట్ చేద్దాం అనుకున్నాడు, పాయింట్స్ కూడా ఉన్నాయి నాకు అని చెప్పాడు. యష్మి ఏమో నేను గౌతమ్ నామినేట్ చేస్తా అని చెప్పింది. పృథ్వీ అయితే క్లియర్గా నబీల్ని నామినేట్ చేద్దామన్నప్పుడు నిఖిల్ వచ్చేసి వద్దు తేజ అని చేసి, వాడు ఇక్కడ కనుక నామినేట్ అవ్వకపోతే, ఇక్కడ కనుక ఎలిమినేట్ అవ్వకపోతే వాడు ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు, సో వాడిని ఇప్పుడే నామినేట్ చేసి ఇప్పుడే బయటికి పంపించేద్దాం అనేసి క్లియర్గా చెప్పారు. అది మనం అంతా కూడా విన్నాం. అంటే చాలామంది వినుండకపోవచ్చు, అంటే అది లైవ్లో వేశారు, ఎపిసోడ్లో చూపించలేదు. లైవ్లో అయితే జరిగింది. ఖచ్చితంగా కుదిరితే దాన్ని నేను వీడియోని చూపించే ప్రయత్నం చేస్తాను. కానీ గౌతమ్ పృథ్వీని అడిగినప్పుడు లేదని అబద్ధం చెప్పాడు. మళ్ళీ ఈయన దమ్ముల గురించి మాట్లాడతాడు, మాట తప్పుతాడు, మాట మీద నిలబడ్డు, ఇవి ఈయనకు దమ్ములంట. నెక్స్ట్ ఆగయ స్టార్ ఐటమ్ నిఖిల్, ఈ బ్యాచ్ హెడ్ అనమాట. హెడ్ లాగా ఉంటాడులే కానీ ఒకరు చెప్పిందే అంటాడనమాట. ఆయన సొంత ఆలోచనలు ఏముండవు. ఎందుకంటానంటే ప్రతిదీ యష్మి కోసమే నామినేట్ చేస్తాడు, యష్మి కోసమే గేమ్స్ ఆడతాడు, యష్మి కోసమే ఫైట్ చేస్తున్నట్టే ఉంటుంది. లాస్ట్ వీక్ అంటే మొన్న జరిగిన నామినేషన్స్ కాకుండా అంతకుముందు జరిగిన నామినేషన్స్ అప్పుడు కూడా యష్మి గురించి నామినేట్ చేశాడు. అంటే గౌతము యష్మి నక్క అంటే నాకు నచ్చలేదంట, అందుకని నామినేట్ చేశాడు. అదైతే వరస్ట్ అసలు. నిన్న జరిగిన నామినేషన్స్లో కూడా తేజాని ఏమని నామినేట్ చేశాడంటే ఆ ఎగ్గు టాస్క్ అప్పుడు, అదే పాముకి ఎగ్గుని తినిపించాలన్నప్పుడు ఇద్దరు ఒక యష్మి అను తేజ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ రాలేదు. సో అందుకని ఎవిక్షన్ షీల్డ్ అయితే ఎవరికి రాకుండా పోయింది. మళ్ళీ నాకు సార్ వచ్చి శనివారం వచ్చి దాన్ని సరిచేశాడు, తేజకి పెద్ద పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. అయినా కానీ మళ్ళీ సోమవారం నామినేషన్స్ అప్పుడు అదే పాయింట్ తీసి ఓన్లీ టేస్ట్ తేజ అదే తప్పు అనేసి ముద్రేశారు. తేజ కూడా దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాడు. దానికి మాటలు కూడా రాలేదు నిఖిల్కి, కాకపోతే అది లైవ్లో చూపించారు కానీ ఎపిసోడ్లో చూపించలేదు. యష్మి, తేజ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ రాలేదు. తేజ తీసుకెళ్లి ఎగ్గు తినిపించాడు, తర్వాత యష్మి వెళ్ళి తినిపించింది. అక్కడ ఇద్దరిది తప్పు కదా, ఓన్లీ తేజ ఒకటే తప్పు అనేసి తేజ నామినేట్ చేశాడు. అది కూడా తేజ అడుగుతానే ఉన్నాడు, అంటే యష్మి తప్పు లేదా అంటే నేను చెప్పను అంటున్నాడు. చివరికి తప్పు లేదని చెప్పాడు. చాలాసేపు అయితే వాదిచ్చాడు, యష్మి తప్పు లేదు, తేజ కంటే యష్మిదే కొంచెం తప్పు ఉందని. ఫస్ట్ ఏం చెప్పాడంటే అసలు యష్మి తప్పే లేదని చెప్పాడు చాలాసేపు వరకు కూడా. తర్వాత తేజ కొంచెం లాజిక్గా అడిగేసరికి నీకంటే కొంచెం తప్పు ఉంది అని వాదించాడు. తేజ ఇంకొద్ది లాజిక్గా అడిగి తర్వాత గౌతమ్ కూడా దానికి తోడయ్యేసరికి అవును యష్మిది కూడా తప్పు ఉంది అనేసి చెప్పాడు. కాకపోతే ఒకటే నామినేషన్ ఉంది, నాకు 2 నామినేషన్లు ఉంటే యష్మిని చేసేవానని చెప్పేసి గుంటనక్క సమాధానం అయితే చెప్పాడు అక్కడ. సో నిఖిల్ అయితే
ఈ గుంటనక్క బ్యాచ్కి లీడర్ లాగా ఉంటాడు, కానీ ఒకళ్ళు చెప్పింది ఏంటాడు అనమాట. అది కూడా ముఖ్యంగా యష్మి చెప్పింది వింటాడు. యష్మి ఏ జ్యోతి అదే, యష్మి కోసమే ఆడుతున్నట్లే ఉంటుంది. కానీ బలంగా ఉంటాడు, టాస్క్లు బాగా ఆడతాడులే. కానీ టాస్క్ తర్వాత ఎవరితోనో ఏదైనా వాదనలు అవుతున్నా, ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా మొత్తం యష్మినే. ఇంతకుముందు సోనియా, ఇప్పుడు యష్మి. మరి తర్వాత ఎవరవుతారో మరి ఇంకా చూడాలి ముందు మనం. తర్వాత వచ్చేసి మగలై, అదే యష్మి. వాళ్ళ నాన్నగారు ఎంతో ముద్దుగా ఆమెని మగలై అని పిలుస్తారు. కానీ వాళ్ళ ఫాదర్ కూడా ఏమో పర్ఫార్మెన్స్ కానీ ఏమో చంద్రముఖి యాక్టింగ్ అని చూస్తే వాళ్ళ ఫాదర్ కూడా అరే ఏంటి నా బిడ్డైనా ఇట్లా ఆడుతుంది అనేసి బాధపడతారు ఖచ్చితంగా. అట్లా ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఓడిపోవాలి, ఎదుటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ట్రిగర్ చేయాలి, మనదే పెత్తనం ఉండాలి, మన మాటకి సరెండర్ అయిపోవాలి, పో అన్నట్టు మాట్లాడిద్ది. అంటే మళ్ళీ ఏం రెస్పెక్ట్ కావాలి, ఏమకైతే ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఏం మాత్రం ఎవరికి ఇవ్వదన్నమాట. క్రష్ అంటే ఓకే, ఆమెకి దారిని పోయేవాడు కూడా నా క్రష్ అంటే నవ్విద్ది, అక్క అంటే మాత్రం తీసుకోదేమో. అట్లా ఉంటుంది ఏం బిహేవియర్. నిన్న టేస్టీ తేజాకి నిఖిల్కి ఫైట్ జరుగుతున్నప్పుడు నా కోసమే కదా ఫైట్ జరుగుతుంది, మధ్యలో వచ్చేసి ఏదైనా సంజాయిషి చెప్పాలి కదా. అంటే సర్లే ఏదో అయిపోయింది కదా, అక్కడ ఇద్దరిది తప్పు ఉంది, నేను కూడా వేసాను కదా, నాది ఎంతో కొంత తప్పు ఉంది అనేసి నిఖిల్కి కానీ టేస్టీ తేజా కానీ గొడవ అవుతున్నప్పుడు చెప్పాలి కదా. చెప్పకుండా ప్రశాంతంగా చూస్తుంది, ఏమైద్దా, కొట్టుకుంటారా లేదా, పెద్ద గొడవ అవ్వాలి, అసలు మా టీం మొత్తం కలిసి వాడిని కొట్టాలన్న ఇత్తో చూస్తుంది. దానికి పృథ్వీ కూడా నవ్వుతున్నాడు అక్కడ కూర్చొని. అంటే ఫస్ట్ ఎవడు చేయబడిద్ది, ఎట్లా అయింది గొడవ, అంత పెద్ద గొడవ అవుతుంది. నిఖిలు టేస్ట్ ఇద్దరు అసలు నెట్టుకునేదాకా వెళ్ళిపోయారనుకున్నా. ఇంకా చాలా దగ్గరకు వచ్చారు, గట్టి గట్టిగా అరుస్తున్నారు పెద్దగా. ఇంక ఏదో పెద్ద సీన్ అవుతుంది అన్నట్లు చూస్తూ ఉన్నాం మనం, అరే ఏం జరిగిద్దా అని. కానీ పృథ్వీ మాత్రం నవ్వుతా ఉన్నాడు అనమాట. పృథ్వీకి ఏమో సైడ్ కొట్టుకునే విష్ణుప్రియ ఆడ కూర్చొని పృథ్వీకి సైడ్ కొట్టుకుంటా ఉంది. యష్మి అయితే ఎదుటి వాళ్ళని ఎట్లా ట్రిగర్ చేయాలి, వాళ్ళని ఎట్లా రెచ్చగొట్టాలి, మనం గెలిచిన ఆనందం కంటే పక్కన వాళ్ళు ఓడిపోతే నాకు ఎక్కువ ఆనందం అనమాట. అంటే యష్మి గెలిచిన దానికంటే పక్కన వాళ్ళు ఓడిపోతేనే ఎక్కువ ఆనందం ఆమెకి. అంత సైకోయిజం అనమాట, అంత స్టాడిజం. అంటే అట్లా ఈగో ఎక్కువ ఆమెకి, ట్రిగర్ చేస్తుంది, కావాలని పక్కన వాళ్ళకి గెలుకుతూ ఉంటుంది. ఆ గెలికినప్పుడు వాళ్ళు ఏదన్నా పెద్ద ఆర్గ్యుమెంట్ చేస్తారు, దానికి మనం ఇంకొంచెం ఎక్కువ చేయాలి. అది కాక మన టీం ఉంది కదా, నిఖిల్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నారు, పెద్ద కట్అవుట్లు, దానికి తోడు విష్ణుప్రియ ఉంది, అంటే చాలా దూరం అయిపోతారు. ఇట్లాంటి మంచి టీం ఉంది కాబట్టి ఇంకా యష్మి కూడా తిరుగులేదనమాట. ఈ టీంతో వాళ్ళు ఎవరినైనా డిఫెండ్ చేయగలుగుతాడు. ఈ టీంకి అయితే ఒక మొగుడైతే ఉన్నాడు. అంటే లాస్ట్ సీజన్లో, అంటే సీజన్ 7లో అమర్దీప్, శోభ, ప్రియాంక వీళ్ళకైతే ఒక టీం ఉంది. ఆ టీంకి మధ్యలో వైల్డ్ కార్డ్ ద్వారా ఒక మొగుడైతే వచ్చాడు. అంటే వాళ్ళైతే వాళ్ళ నిజ స్వరూపాలన్నీ బయట పెట్టేసి అసలు వాళ్ళ క్యారెక్టర్ ఏంది, వాళ్ళ యాక్టింగ్ ఏందో మొత్తం ప్రూవ్ చేశాడు అనమాట. అట్లా ఈ సీజన్లో ఈ నిఖిల్కి, పృథ్వీకి, విష్ణుప్రియ, యష్మి వాళ్ళకైతే ఒక మొగుడైతే ఉన్నాడనమాట. వీళ్ళంతా ఎవరి దగ్గరికి నేను అరుస్తారులే, కానీ అతని దగ్గరికి మాత్రం వచ్చి అరవరు అనమాట. పృథ్వీ కూడా అందరి మీదకి అగ్రెసివ్ అయ్యి అరుస్తాడు, కానీ ఆ ఒక్కడి దగ్గరికి వెళ్ళి మాత్రం అరవడు, ఏం చేయడు. ఆయన ఎన్ని మాట్లాడినా ఏం చేసినా అని అవును బ్రో చేశాను బ్రో, అవును బ్రో అంటా ఉంటాడు. ఈ టీంకి మొగుడు ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ విష్ణుప్రియ అసలు ఆమె మెంటాలిటీ ఎందుకు వచ్చిందో బిగ్ బాస్ అయితే ఆమెకు కూడా తెలియదు అనమాట. ఫస్ట్ ఏమో నేను సరదాకు వచ్చాను, ఎంజాయ్ చేద్దామని వచ్చాను అంటది. ఈ మధ్యనేమో, అంటే ఈ మధ్యలే కాదు, స్టార్టింగ్ నుంచి ఈ మాట వస్తూనే ఉంది. అంటే నాకు పృథ్వీ ఎక్కువ, నేను పృథ్వీ కోసమే ఆడుతున్నాను, పృథ్వీనే గెలిపిస్తాను, ఒకవేళ చివరిలో నాకు కప్పు వచ్చినా అది పృథ్వీకి ఇస్తాను అన్న విధంగా మాట్లాడుతుంది. ఏమో డైరెక్ట్గా ఎన్నోసార్లు చెప్పిన మాట ఏంటంటే, చాలాసార్లు చెప్పింది ఈ మాట, నాకు పృథ్వీనే ఫస్ట్, పృథ్వీ తర్వాతే నేను. అది బిగ్ బాస్ హౌస్ అయినా కానీ బయట అయినా కానీ నాకు పృథ్వీ తర్వాతే ప్రతిదీ అన్నట్టయితే మాట్లాడింది. ఏమో ఇంకేమెందుకేమో బిగ్ బాస్లో నాగార్జున సార్ ప్లేస్లో ఉన్నా, లేకపోతే బిగ్ బాస్ టీం ప్లేస్లో ఉన్నా, నేనైతే ఏమైనా బయటికి పంపిస్తా. ఎందుకు ఆమె కోసం ఆమె ఆడదు, ఎందుకు ఇంకా వేస్ట్. పృథ్వీని గెలిపించుకోవాలంటే విష్ణుప్రియకి ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, 1 మిలియన్ కంటే ఎక్కువే ఉన్నారు. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయి ప్రశాంతంగా 1 మిలియన్ ఫాలోవర్స్కి పృథ్వీని గెలిపించండి, పృథ్వీకి ఓటేనని అడుక్కోవచ్చు కదేమో. అప్పుడు ఇంకా పృథ్వీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది గెలవడానికి. విష్ణుప్రియ లోపల ఉంటే అక్కడ ఏం ఉపయోగం ఉండదు, పృథ్వీని గెలిపించుకోలేదు అంటే ఆమె అయితే ఒక ఓటు కూడా వేయలేదు కదా లోపల ఉంటే, ఇంకా నామినేషన్ చేస్తూ ఉంటారు పక్కన వాళ్ళు ఉంటే. సో ఇవన్నీ తొందరగా బయటికి పంపించేసి ఆ పృథ్వీకి సపోర్ట్ చేసుకోమని చెప్పండి బిగ్ బాస్ టీం. ఇది బిగ్ బాస్ వరకు వెళ్ళేటట్లు షేర్ అయితే చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే అట్లా అయినా ఆమెను బయటికి పంపిస్తే ఆమె కొంచెం పృథ్వీకి సపోర్ట్ చేసుకుని పృథ్వీని గెలిపించుకుంటుంది. ఇది విష్ణుప్రియ తరపున, నా తరపున నా రిక్వెస్ట్ అనుకోండి. అట్లయినా పృథ్వీ గెలవాలి, అందుకోసం నేను విష్ణుప్రియని బయటికి పంపించాలని కోరుకుంటున్నాను. నిన్న ఫ్యామిలీ వీక్లో కూడా ఫాస్ట్ ఫార్వర్డ్, మూవింగ్, ఫ్రీజింగ్, రిలీజింగ్ ఇట్లా టాస్క్ అయితే జరిగింది కదా. అంటే ఒక చిన్న గేమ్ లాగా పెట్టారు కదా బిగ్ బాస్. అక్కడ విష్ణుప్రియ, పృథ్వీ ఫ్రీజ్ అయినప్పుడు వీళ్ళంతా కలిసి వాళ్ళని ఒక ముద్దు పెట్టుకునే సీన్ లాగా క్రియేట్ చేశారనమాట. విష్ణుప్రియ అయితే అరే ఇంకొంచెం ముందుకు నెట్టండి, ఇంకొంచెం ముందుకు నెట్టండి అనేది చూస్తుంది. అంటే ఇండైరెక్ట్గా కిస్ చేయాలి పృథ్వీని అన్నట్లయితే. గతంలో కూడా చాలాసార్లు కెమెరా కనపడకుండా ముద్దు పెట్టే ప్రయత్నం చేసి పెట్టింది కూడా, కానీ కెమెరాలు ఎక్కడైనా రికార్డ్ చేస్తూనే ఉంటాయి, ఏదో ఒక మూల నుంచి అయితే రికార్డులు అయితే చేస్తూ ఉంటాయి. ఆఖరికి అద్దాల్లో కూడా కెమెరాలు ఉంటాయి, కబోర్డ్లు వెనక్కి కూడా కెమెరాలు ఉంటాయి. అది వాళ్ళకి తెలుసో తెలియదో మరి తెలియదు.
సో ఏమో కనబడదులే ఇక్కడ కెమెరా లేదులే అనుకొని చాలాసార్లు అయితే పృథ్వీకి ముద్దు పెట్టింది. లైవ్లో అయితే చాలా కట్ అయిపోయినాయి, కొన్ని అయితే రికార్డ్ అయ్యి బయటపడ్డాయి కూడా. ఇంకా పృథ్వీని ఎప్పుడెప్పుడు ఇంకా ముద్దు పెట్టాలి, పృథ్వీని ఎప్పుడు హక్ చేసుకోవాలి, పృథ్వీ వాళ్ళు ఎప్పుడు పడుకోవాలి, ఇక్కడే ఎట్టుంటే ఇంకా బయటకు వెళ్తే ఇంకెంత ఉంటుందో. ఇంకా అది వాళ్ళ పర్సనల్ అండి, మనకెందుకు. కాకపోతే జరిగినాయి కాబట్టి చెప్తున్నా, మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది కదా. విష్ణుప్రియ గేమ్ ఎందుకు ఆడుతుంది, పృథ్వీ కోసం ఆడుతుందా లేకపోతే ఆమె కోసం ఆమె ఆడుతుందా అని తెలియాలి కదా. సో అందుకోసం చెప్తున్నాను. ఈ టీం గురించి కానీ, ఈ టీంలో ఉన్న ఒక పర్సన్ గురించి కానీ మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుదాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా టేస్టీ తేజ గురించి మాట్లాడుకున్నట్లయితే, టేస్టీ తేజ వాళ్ళ ఫ్యామిలీ ఈ వారం వస్తారా రారా కామెంట్ చేయండి. నాకైతే మ్యాక్సిమం వస్తారని అనిపిస్తుంది. ఇది కావాలనే యాడ్ చేశారనమాట. అట్లా అంటే తేజకి కావాలని ఒక పనిష్మెంట్ ఇచ్చారు. ఆ ఎగ్గుని పాముకు తినిపించే కాడ సరైన డెసిషన్ తీసుకోలేదని పనిష్మెంట్ ఇచ్చే అంత పెద్ద తప్పు అయితే కాదు అది. కానీ ఎందుకు పనిష్మెంట్ ఇచ్చారంటే ఫుటేజ్ కోసం, జనాల్లో ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం చేశారనమాట. తేజకున్న పెద్ద డ్రీమ్ ఏంటంటే వాళ్ళ అమ్మగారిని బిగ్ బాస్ హౌస్లో చూడాలి అని చెప్పేసి. అక్కడున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ అమ్మ పేరెంట్స్ని పిలిచి ఓన్లీ తేజకి పిలవకపోతే తేజ ఎంతో బాధపడతాడు. దాన్ని ఎక్స్ప్రెషన్ ద్వారా చూపిస్తాడు, బయటికి చూపిస్తాడు. దాన్ని జనాలు కూడా చాలా ఎమోషనల్ అవుతారు, ఎక్కువగా చూస్తారని చెప్పేసి నాగార్జున సార్ కానీ బిగ్ బాస్ టీం కానీ వేసుకున్న ప్లాన్ అది తేజకి తెలియక పాపం, అంటే అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కదా ఏం జరుగుతుంది అనేసి, ఇంకా రారేమో మా ఫ్యామిలీ రారేమో అనేసి కంగారు పడుతున్నారు. కానీ ఖచ్చితంగా అయితే వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తారు, రాకుండా అయితే ఉండరు. ఎందుకంటే బిగ్ బాస్ కానీ బిగ్ బాస్ టీం కానీ అంత కఠినంగా అయితే ఉండరు, ఖచ్చితంగా అయితే వస్తారని అనిపిస్తుంది. సో తేజాన్ని చూసినప్పుడు ఎంతమందికి జాలి వేస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.